నా కదా అక్క నీకు ఫోన్పే 10 రూపాయల ఆ నెంబరు నేను మళ్ళీ చెప్పలే నెంబరు 79 హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చూస్తున్నారు ఎస్ఏ థామస్ బ్లాగ్స్ ఈరోజు పొద్దున్నే నేనైతే ఏం లేదు వేరే వాళ్ళు వచ్చింటే ఆఫ్ చేసిన కెమెరా పొద్దున్నే ఈరోజు అయితే నేను లేచిన వెంటనే బయటికి అయితే వెళ్ళిన వెంటనే మాకు మా ఇంటికి వెళ్ళి అట గాజులు కమ్మలు అలా అమ్మే వాళ్ళు వస్తారు మామూలుగా అయితే గాజులు అయితే దండిగా ఉన్నాయి నా దగ్గర ఇవి నాకు షైనింగ్ గాజులు అంటే ఇష్టము 2 రకాలు తీసుకున్నాను ఒకటి గ్రీన్ కలర్ ఒకటి లైట్ రెడ్ కలర్ అన్నమాట ఇది ఈ రెండు గాజులు అయితే ఈ 2 కలర్స్ తీసుకున్నాను డజను అవి డజన్ ఇవి డజను అసలు చాలా ఏం బాగాలేదు నాకు నీరసంగా ఉంది జ్వరం వచ్చింది తలనొచ్చి ఉంది అసలు వీడియోలో తీయలేకున్నా ఈరోజు జస్ట్ మార్నింగ్ లాగాని తీస్తున్నాను కొత్తగా చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ నా లైఫ్ స్టైల్ నా ఛానల్ ఉంటుంది గాజులు ఎలా ఉన్నాయి కామెంట్ పెట్టండి బాగున్నాయి తక్కువకే ఇచ్చింది అనుకో థంబ్నెయిల్ కోసం తక్కువకే ఇచ్చింది పర్లేదు ఇప్పుడు 2 కలిపి వేసుకున్నాను మధ్యలో ఒకటి గ్రీన్ కలర్ గాజు వేసిన ఇక్కడ రెడ్ కలర్ వేసినాను గాజులు ఎక్కువ వేసుకోను ఎక్కడన్నా ఫంక్షన్లకి అట్ట ఉంటే కొంచెం ఎక్కువ వేసుకుంటాను గాజులు అయితే నిజంగా బాగున్నాయి ఈరోజు వంట అయితే ఏం చేయలేదు నిన్న రాత్రి చికెన్ చేసిన చికెన్ పలావ్ చేసింటి అదే ఉంది అదే తిన్నాము నాకు కూడా చేయబుద్ధి కాలేదు అసలు ఇప్పుడు చేయబుద్ధి కాలేదు అసలు చేయబుద్ధి కాలేదమ్మా మా అమ్మ నేను వీడియో చూసేటప్పుడల్లా నాకు వెళ్ళి చూస్తుంటది ఏంది మాట్లాడుతుంది ఏం చూస్తుంటది ఎప్పుడు వీడియోలలోనే చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ చెప్పాలా సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ కాదే బాగా చెప్పాలా బాగా చెప్పాలా సరే నేను చెప్పినా చెప్పకూడదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి వంట చేయాలి ఏదో ఒకటి మా ఇంటికి వెళ్ళి వెనకలా వాళ్ళు బర్త్డే అని రేపు అంతా క్లీన్ చేస్తున్నారు అది ఏందబ్బా శబ్దం అవుతుందని పోయి చూసిన బర్త్డే అని వాళ్ళు మొత్తం క్లీన్ చేసుకుంటున్నారు మా ఇంటి వెనకలా ఇల్లు పడింది ఆ ఇల్లు పడి కూడా చాలా రోజులు అవుతుంది ఆమె లేదు చనిపోయింది వాళ్ళ కొడుకులు వచ్చినారు బర్త్డే అంట రేపు క్లీన్ చేస్తున్నారు మొత్తం ఇది మా ఇల్లు మా ఇంటి వెనకలు ఎప్పుడు చూపించలే మీకు ఇదంతా పట్టలు కట్టి అవి కట్టి ఇవి కట్టి అన్నిటింది ఇవన్నీ పుల్లలు చెట్టు ఉన్నాయి చెట్టు తీసేసినాం రేపు బర్త్డే అని వాళ్ళు క్లీన్ చేస్తున్నారంట కలతమ్మ బర్త్డే అని ఇంటి వెనకలా క్లీన్ చేస్తున్నారు వాళ్ళు వెనకలా ఇంటి వెనకలు ఉన్నారు
బట్టలు కొడుకు చిన్న కొడుకు ఒకడు ఉట్టి లేమన్నా ఫస్ట్ బర్త్డే అని చేస్తున్నారు. కాకులు అడిచేటప్పుడు ఎవరన్నా కాకులు అడిచినాయి ఇంటికి చుట్టాలు వచ్చారంటారు కదా, మా ఇంటి మీద కాకులు అడిచినాయి ఈరోజు లేచిన నుంచి. ఎవరు వచ్చారో వల్ల చిక్కిపోయినా, నేను చాలా చిక్కిపోయినా, అలసిపోతున్నా, అసలు ఏం బాగాలేదు, నీరసంగా అనిపిస్తుంది రోజు. అందుకే వంట కూడా ఏం చేయలే, జస్ట్ ఉట్టి రైస్ చేసిన అట్టనే ఉన్నా. మా ఇంటికాడ మునగ చెట్టు మునగాకు తీసుకుందాంలే అనుకుంటే మునగ చెట్టు తీసేసినాడు అంతా. అయినా అసలమైన ఆడ చెట్టు ఉన్నాయి ఇంతకు ముందు, గమనించినారా? ఆ మునగ చెట్టు మొత్తం తీసేసినాడు. ఏం కొంచెం మునగాకన్నా తీసుకుందాం అనుకుంటే, మునగాకు తింటే కొంచెం ఆరోగ్యానికి బాగా మంచిది. మా ఊరు నీళ్ళు చాలా అంటే చాలా కలర్ చేంజ్ అయిపోయినా. నేను ఇంతకు ముందు బాగుంటే నీళ్ళు సరిగ్గా ఇక్కడ లేవు అనమాట. మెట్టెలు చాలా మంది, నేను చెప్పడం మర్చిపోయినా మీకు, మెట్టెలు ఒకటే పెట్టుకున్నా. ఈ మెట్టెలు ఇట్లా పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? మెట్టెలు పోయినాయి, పొలం పనికి పోయింటే పోయినాయి అవి. ఇంతకుముందు మా చేనుకు పోయింటి పొలం పనికి, పోయినాయి మెట్టెలు తీసుకోలే. ఒక్క మెట్ట పెట్టుకోవచ్చా? అందరు పెట్టుకూడదు అంటున్నారు. నేనేమో తెచ్చుకోవచ్చులే అని అట్టనే ఉన్నాను. సింగిల్ మెట్ట పెట్టుకోవచ్చా? కామెంట్ పెట్టండి. ఇది కూడా నాకైతే తెలియదు. బ్లాగ్ పెద్దగా పొడిగించి ఏం పెట్టాను, చిన్ని మార్నింగ్ బ్లాగ్, ఈవినింగ్ బ్లాగ్ అలా పెడతాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి రెస్ట్ తీసుకోవాలా. నేను జస్ట్ వీడియో అలా తీసాను. ఓకేనా? మా అక్క ఈడ కాదు కదండి, ఇది ఇంతకుముందు ఈడ ఉంటుండే. ఇప్పుడు లత్తలింటి కంపమల్ల కోయిలకుంట్ల పక్కన వాళ్ళ అత్తగారి ఇల్లు అదే. మళ్ళా మోడం వచ్చింది, వర్షం పడుతుంది.